అనంతపురం జిల్లా పెదవడుగురు మండలం మిడుతూరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు శ్యామలూరి రాజగోపాల్, మనోహర్, పెదవడుగురు బంగారం, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం, ఎస్కే యూనివర్సిటీ పీహెడ్ స్కాలర్ అరుణ్ కుమార్, గార్లదిన్న తహసీల్దార్ ఈరమ్మ, పెదవడుగురు ఎస్ఐ, రాష్ట్ర సెల్ అధ్యక్షులు గోవిందు, మిడుతూరు రాము, టీచర్ నాగరాజు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ దళితుల అభ్యున్నతికి చేసిన సేవను వారు స్మరించుకున్నారు. మన భారతదేశానికి ఇంత మంచి భారత రాజ్యాంగం ఇచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది. భారతదేశానికే గర్వకారణం ఆయన మన భారతదేశం పుట్టినందుకు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించినందుకు మనందరము స్వేచ్ఛగా అన్ని కులస్తులు, వర్గాలు, మతాలతో అందరితో సమానంగా మనం ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తరం వాళ్ళు కూడా ఆయన అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, మన భారత రాజ్యాంగాన్ని కానీ, ఆయన గురించి కానీ అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి అందరూ ఆయన గురించి తెలుసుకొని ఆయన ఆశయాలను మనం ముందుకు నడిపించాలి. అలాగే చివరిగా నేను తెలియజేసుకోవడం అంటే, మీ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ మీ పిల్లల్ని బాగా చదివించాలి. మీరు ఎంత కష్టాలు పడినా, మీరు కూలి పనులకు దేనికి పోయినా కూడా, ఎన్ని సమస్యలు ఉన్నా పిల్లల్ని, మనకి ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్ ఆ పిల్లల్ని బాగా చదివించి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాట వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి మరి ఏ ఇతర ఆస్తులు కానీ వాళ్ళకి మనము ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మంచి చదువులు ఇస్తే వాళ్ళే బంగారు భవిష్యత్తుని వాళ్ళే తీర్చిదిద్దుకుంటారు. కాబట్టి నేను మీ అందరికీ కోరుకుంటున్నాను, పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళు మంచి భవిష్యత్తుకు పునాదులు వేయండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.